Welcome to Chemi CSNA. Today topic is organomagnesium carbide magnesium compounds. In previous sessions, I already discussed about the organolithium compounds. Today we are going to discuss about the organomagnesium compounds. How organomagnesium compounds are formed. Alkyl halide magnesium in the presence of diethyl ether. In the presence of ether యూస్ చేసినప్పుడు ఇలా ఆక్సిడేటివ్ ఎడిషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మెగ్నీషియం 0 ఆక్సిడేషన్ ఉంది, ఇక్కడికి వచ్చేటప్పుడు 2 అయింది. ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి ఆక్సిడేటివ్ ఎడిషన్, యాజ్ వెల్ యాజ్ కోఆర్డినేషన్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆక్సిడేటివ్ ఎడిషన్ అంటాం. ఇది మనకు ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ రియాక్షన్స్లో వస్తుంది ఆక్సిడేటివ్ ఎడిషన్. కండిషన్ వచ్చి మెగ్నీషియం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఈథర్ అనేది ఫామ్ అవుతుంది ఆల్కైల్ హ్యాలైడ్స్ తోటి. సో ఆర్గానోమెగ్నీషియం కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. అండ్ బట్ వినైల్ హ్యాలైడ్స్ అండ్ ఎరైల్ హ్యాలైడ్స్ వచ్చేటప్పటికి కండిషన్ చేంజ్ అవుతుంది. మెగ్నీషియం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ టెట్రాహైడ్రోఫ్యూరాన్ అయితే మాత్రమే యూజ్ చేసినప్పుడు మాత్రమే వాటి ఆర్గానోమెగ్నీషియం కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతుంది. వినైల్ మెగ్నీషియం హ్యాలైడ్ అండ్ ఎరైల్ మెగ్నీషియం హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవుతుంది. ఇక్కడ వచ్చి ఈథర్, ఇక్కడ వచ్చి టెట్రాహైడ్రోఫ్యూరాన్ కండిషన్ అవుతుంది. ఇక్కడ హాలోజన్స్ మాత్రం ఓన్లీ బ్రోమిన్, అయోడిన్ మాత్రమే యూజ్ చేయాలి. అండ్ వీటిలో రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ వచ్చేసి ఎస్ట్లిన్ తీసుకున్నాం. ఎస్ట్లిన్ని ఇథైల్ మెగ్నీషియం బ్రోమైడ్ వచ్చినప్పుడు ఇక్కడ పార్షియల్ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ హైడ్రోజన్ అనేది ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి ఇట్ అబ్స్ట్రాక్ట్స్ ద మోస్ట్ ఎసిడిక్ ప్రోటాన్ ఆర్ ఎలక్ట్రోఫైల్. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంది అంటే ఇట్ మీన్స్ న్యూక్లియోఫైల్ అటాక్స్ దట్ ఎలక్ట్రోఫిలిక్ సైడ్. ఇది బేసిక్ అయితేనేమో వచ్చేసి ఆర్ అబ్స్ట్రాక్ట్స్ ప్రోటాన్, ఇది ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకుంది. బికాస్ ఎస్టిలిన్లో ఉన్న ప్రోటాన్ వచ్చేసి మోర్ ఎసిడిక్ ఉంటుంది. సో ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకొని ఈథేన్గా ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి ఎస్టిలిన్ మెగ్నీషియం బ్రోమైడ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ లైక్ ఆర్గానోమెగ్నీషియం కాంపౌండ్స్తో మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఆల్కహాల్స్ ప్రిపరేషన్ అనేది ఎలా ఫామ్ అవుతుందో ఆర్ సీసీ బాండ్ ఫార్మేషన్ కూడా అంటాం. సీసీ బాండ్ ఫార్మేషన్ ఇక్కడ ఆల్కైల్ గ్రూప్స్ ఉండి ఫస్ట్ ఫార్మాల్డిహైడ్తో రియాక్ట్ అవుతుంది. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ ఉంటుంది. సో ఇది వెళ్ళేసి వచ్చేసి ఇక్కడ అటాక్ అవుతుంది న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి న్యూక్లియోఫైల్ అటాక్ అయితే ఎలక్ట్రోఫిలిక్ సైట్ ఆర్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ సెంటర్ ఇక్కడ జరిగి ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. H3 ఎసిడిక్ కండిషన్లో చేసినప్పుడు ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి. అదే ఎపాక్సైడ్స్తో కూడా చేసినప్పుడు ఇక్కడ వచ్చేసి మనకి మైనస్ ఛార్జ్ ఉంటుంది, మోర్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ కాబట్టి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ దగ్గర ఈ మైనస్ అనేది అటాక్ అవుతుంది. ఆల్కైల్ గ్రూప్ ఇక్కడ అటాక్ ఇక్కడ అవుతుంది. ఇది అండర్ ఎసిడిక్ కండిషన్ దగ్గర ఇది కూడా ఏమవుతుంది, ప్రైమరీ ఆల్కహాల్స్ ఇస్తుంది. గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్ట్ అయితే ఫార్మాల్డిహైడ్ ఆర్ ఎపాక్సైడ్స్ రియాక్ట్ అయితే ఇన్ ఎసిడిక్ కండిషన్ మనకి ప్రైమరీ ఆల్కహాల్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఆల్డిహైడ్స్తో రియాక్ట్ అయితే మనకు వచ్చేసి ఇక్కడ సెకండరీ ఆల్కహాల్స్ వస్తాయి. సేమ్ ఫార్మేట్ ఎస్టర్స్తో రియాక్ట్ అయినా కూడా మనకు వచ్చేసి సెకండరీ ఆల్కహాల్స్ వస్తాయి. ఆ రియాక్షన్స్ చూద్దాం. ఫస్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ వచ్చేసి ఫార్మేట్ ఎస్టర్స్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మైనస్ ఛార్జ్ ఉంటుంది అంటే ఇది న్యూక్లియోఫైల్. ఇది వచ్చేసి మనకి ఇక్కడ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ జరుగుతుంది కార్బోనిల్ దగ్గర. మెగ్నీషియం ఎసిడిక్ కండిషన్ దగ్గర ఇది మొత్తం వచ్చేసి ఇది ఇట్లా పోతుంది. సో మనకి ఇక్కడ ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సేమ్ స్టెప్ ఇట్లాగా ఇక్కడ ఫార్మేట్ ఎస్టర్స్ తోటి రియాక్షన్ జరిగినప్పుడు 2 moles ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది మనకు అవసరం అవుతుంది. అండ్ ఫస్ట్ మోల్ వచ్చేసి మనకు ఆల్డిహైడ్ ఫామ్ అవుతుంది. అండ్ సెకండ్ మోల్ వచ్చేసి మనకు వచ్చేసి సెకండరీ ఆల్కహాల్స్ అనేవి ఫామ్ అవుతాయి అండర్ ఎసిడిక్ కండిషన్. అండ్ నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ రియాక్ట్ విత్ కీటోన్స్తో రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది, టెర్షరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. సేమ్ యాజ్ మనకి ఇక్కడ ఫార్మేట్ ఎస్టర్స్ 2 molesతో రియాక్ట్ అయితే మనకి ఏమొచ్చింది, సెకండరీ ఆల్కహాల్స్. ఇక్కడేమో ఆల్కలైట్ ఎస్టర్స్ తోటి రియాక్ట్ అయితే 2 moles, ఇక్కడ 2 moles అనేది రియాక్ట్ అయితే మనకి ఇక్కడ కీటోన్స్ అనేది వస్తుంది. ఇక్కడ సేమ్ రియాక్షన్ ఇక్కడ ఫార్మేట్ ఎస్టర్స్తో ఎలా రియాక్ట్ చేసామో ఆల్కలైట్ ఎస్టర్స్తో కూడా గ్రిగ్నార్డ్ రియేజెంట్ 2 moles రియాక్ట్ చేస్తే మనకి టెర్షరీ ఆల్కహాల్స్ వస్తాయి. అండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ సైనైడ్స్తో రియాక్ట్ అయితే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇమైడ్స్ అనేవి ఉంటాయి. ఇమైడ్స్ని హైడ్రాక్సిస్ చేస్తే కీటిమైడ్స్
కీటమైడ్స్ ఆన్ హైడ్రోసిస్ చేస్తే మనకి ఏమొస్తాయి, కీటోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆల్డిమైడ్స్ ఆన్ హైడ్రోసిస్ చేస్తే కీటమైడ్స్ ఆన్ హైడ్రోసిస్ చేస్తే మనకు వచ్చేసి ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ వచ్చింది కీటమైడ్ కాబట్టి హైడ్రోసిస్ చేస్తే మనకి ఇక్కడ కీటోన్స్ అనేవి ఫామ్ అవుతుంది. అండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్లో ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. అండ్ మనం కీటోన్స్ కూడా ఫామ్ చేయొచ్చు. ఇక్కడ హెచ్ పెడితే మనకి ఇక్కడ వచ్చేసి హెచ్ ఆల్డిహైడ్స్ వస్తే కీటోన్స్ కూడా మనం ఫామ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అండర్గో 3 type of reactions with carbonyl compounds. గ్రిగ్నార్డ్ రియేజెంట్లో మనకి ఎక్కువగా న్యూక్లియోఫిలిక్ సైట్ అనేది ఉంటుంది, న్యూక్లియోఫిలిక్ గ్రూప్ అనేది ఉంటుంది. అండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్లోని ఈ గ్రూప్ అనేది ఇక్కడికి వచ్చి అటాక్ అవుతుంది కాబట్టి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్. బికాస్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ నెగిటివ్ ఉంది, న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది కాబట్టి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ అనేది అవుతుంది. అండ్ సపోజ్ సమ్టైమ్స్ ఈనోలైజేషన్ కూడా చేయగలుగుతుంది. ఇక్కడ మోస్ట్ ఎసిడిక్ హైడ్రోజన్, కార్బోనైల్ ప్రక్కన ఉన్న హైడ్రోజన్ వచ్చేసి ఎసిడిక్ హైడ్రోజన్. అండ్ ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ వచ్చేసి ఎసిడిక్ ప్రోటాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకొని ఇక్కడ ఈనోల్స్ అనేవి ఫామ్ అవుతుంది, ఈనోలైజేషన్ ఉంటుంది. అండ్ సపోజ్ రిడక్షన్, బల్కీ గ్రిగ్నార్డ్ రియేజెంట్ కంటైన్స్ బీటా హైడ్రోజన్ ఉంటే ఆ బీటా హైడ్రోజన్ వచ్చేసి కార్బోనైల్ ట్రాన్స్ఫర్ అయిపోయి మనకి రిడక్షన్ అనేది జరుగుతుంది. ఇఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ హ్యాస్ బీటా హైడ్రోజన్ ఇన్ బీటా పొజిషన్, reduction of carbonyl group by hydride transfer may compete with addition reaction. Is very very important. This is previous year question 5 times the అడిగారు CSI net and gate లో కూడా. బల్కీ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఉన్నప్పుడు బల్కీ గ్రిగ్నార్డ్ రియేజెంట్లో బీటా హైడ్రోజన్ ప్లేస్ అయి ఉంటే మనకు వచ్చేసి రిడక్షన్ టేక్స్ ప్లేస్ అవుతుంది త్రూ హైడ్రైడ్ ట్రాన్స్ఫర్. అండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్, ఇనోలైజేషన్ అండ్ రిడక్షన్ ఈ 3 type of రియాక్షన్స్ జరుగుతాయి బేస్డ్ ఆన్ ద సబ్స్ట్రేట్ అండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. అదర్వైజ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తోటి ఇక్కడ కార్బోనైల్స్ రియాక్ట్ అయితే మనకి ఆల్కహాల్స్ అనేవి ఉంటాయి, కార్బోనైల్స్ ఎస్టరేస్ రియాక్ట్, సైనస్ రియాక్ట్ అయితే మనకి కార్బోనైల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్లో వెరీ వెరీ నేమ్డ్ రియాక్షన్ వచ్చేసి ఇంపార్టెంట్ నేమరేజ్ కులిన్ కోవిచ్ రియాక్షన్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఆల్కిన్ అండ్ ఎస్టరేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ టైటానియం టెట్రా ఐసోప్రొపైల్ ఆక్సైడ్తో రియాక్ట్ అయితే హైడ్రాక్సీ సైక్లోప్రోపెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ప్రీవియస్ ఇయర్ CSI నెట్ క్వశ్చన్. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మెగ్నీషియం ఉంది కాబట్టి ఈ మెగ్నీషియం లైక్ ఇక్కడ సైక్లోహెక్సేన్ మెగ్నీషియం బ్రోమైడ్ ఉంది కాబట్టి ఇది ఇట్లా రియాక్ట్ అయిపోయి ఇట్లాగా అది ఎక్స్పెల్ అనేది అవుతుంది, ఐసోప్రొపైల్ ఆక్సైడ్ ఎక్స్పెల్ అవుతుంది. సో అది 2 times జరిగితే ఇట్లా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ సైక్లోహెక్సేన్ పోతుంది, సైక్లోహెక్సేన్ పోతే మనకి ఇక్కడ వచ్చేసి మెట్లో సైకిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ మెట్లో సైకిల్ని మనం ఇట్లా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు, ఆల్కిన్గా రాసుకోవచ్చు. ఇప్పుడు లైక్ అండ్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ జరుగుతుంది ఇట్లాగా, దాన్ని మళ్ళీ మనం మెట్లో సైక్లిన్స్గా రాసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఎస్టర్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఈ మెట్లో సైకిల్కి. ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. మెటల్కి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి మెటల్ అటాక్స్ టు ఆక్సిజన్. అండ్ ఈ కార్బన్ పాజిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అటాక్స్ టు, ఇక్కడ కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంది కాబట్టి అటాక్స్ అట్ కార్బన్ అనేది ఉంటుంది. 5 member రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇట్లా రియాక్ట్ అయిపోయి ఇథాక్సైడ్ అనేది ఎక్స్పెల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ హైడ్రోసిస్ జరిగితే మనకు వచ్చేసి హైడ్రాక్సీ సైక్లోప్రోపెన్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్ ఇన్ ఆర్గానోమెగ్నీషియం కాంపౌండ్స్. Here are the organomagnesium compounds and thank you for watching.